ఇవాళ అయితే పాలకూర తీసుకొచ్చాను. కానీ పప్పు చేస్తుంటే వద్దు మమ్మీ రోజు పప్పు చేసి మమ్మల్ని సావగొట్టొద్దనింది. కానీ అది చాలా రోజులు ఫ్రిడ్జ్‌లో పెడితే నెమ్ముకి పాసిపోతుంది. ఏం చేయాలని ఆలోచన చేస్తే ఈరోజు సండే పూరి చేసి చికెన్ చేయమని చిన్న పాప అడిగింది. లేదు మమ్మీ గుడ్డు ఉడకబెట్టి పులుసు చెయ్యి పూరీలేకి అని చెప్పింది. ఇటు కాదులే అని చెప్పేసి ఏదో ఒకటి వెరైటీగా చేద్దామని 4 గుడ్లు తెచ్చి ఆమ్లెట్ వేసి కట్ చేసి పులుసు అయితే పెట్టాను. ఈ పాలకూర అయితే ఒక రవ్వ ఉప్పేసి మిక్సీ కొట్టేసి పూరి పిండిలో వేసి కలిపేసాను. మొత్తానికైతే పాలకూరతో పూరీలు, ఆమ్లెట్తో పులుసు పెట్టేశాను. ఇంకా మా చెల్లెలైతే మామిడికాయలు అయితే పంపించింది వాళ్ళ తోటన నుంచి. పూరి తిన్న తర్వాత మామిడికాయలు తింటుంది రూప. నేనైతే తిన్నాను. పోయి మిషన్ కొట్టుకుంటున్నాను. మా లడ్డు అయితే ల్యాప్టాప్ పెద్ద సాఫ్ట్వేర్ లాగా తిరిగేస్తుంది. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.